హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ దేవిప్రియ. ఈరోజు అయితే ఉలవచారు చేస్తున్నాము. ఒక కప్పు ఉలవలు, దాన్ని దోరగా వేయించుకొని 1/2 లీటర్ వాటర్, కొంచెము ఉప్పు వేసేసి ఒక 5 విజిల్లు కుక్కర్లో పెట్టేసేయాలి. రెండు స్పూన్లు జీలకర్ర, 1 స్పూను మిరియాలు, ఒక తెల్లగడ్డ ఫుల్గా వేసి దంచుకోవాలి. అందులోనే తెల్లగడ్డలు కూడా వేసేసి బాగా దంచుకునేసేయాలి. ఒక 5 ఎండుమిరపకాయలు, 2 టమాటాలు 4గా కట్ చేసుకోవాలి. కొత్తిమీర మన టేస్ట్కి తగినట్లు వేసుకోవచ్చు. కొత్తిమీర, చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి ఒక 1/2 అవర్ ముందు. కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు రెడీ చేసుకోవాలి. బాణాలు పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు 1 స్పూను, ఎండుమిరపకాయలు 5 తుంచేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక టమాటాలు వేయాలి. ఉలవలు బాగా 5 విజిల్లు ఉడికినాయి, పక్కన పెట్టుకోవాలి. చింతపండు బాగా పిసుక్కొని రసం తీసి పెట్టుకోవాలి. అందులోనే జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ పొట్టిని వేసేసి వేయించుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసేయాలి. ఉలవ రసాన్ని స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఉలవలు సగం తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ కొట్టుకున్నాక దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. కచ్చా పచ్చా కొట్టుకోవాలి. అన్నీ వేగినాక లాస్ట్లో ఒక రవ్వ పసుపు, కొంచెము ఇంగువ వేసుకొని, ఉప్పు వేసుకొని కలుపుకొని చింతపండు రసాన్ని, ఉలవ రసాన్ని 2 వడకట్టుకొని అందులోకి వేసేయాలి. మనం ముందే మిక్సీ పట్టుకున్న ఉలవలని అందులో వేసి కలుపుకోవాలి. బాగా ఒక 3-4 పొంగులు వచ్చినాక ఈ టైంలో ఉప్పు చూసుకొని స్టవ్ని ఆపేసేయాలి. ఇంత రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.